మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్నా. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాల వల్ల, మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల వల్ల ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు కూడా ఇవాళ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సంవత్సరంలోపు కాలపరిమితి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఈ ఎన్నికల్లో అక్రమాలు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ప్రలోభ పెడతా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నా. ఏవి ఎన్నికల ఫలితాలతోనే రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏదో తారుమారవుతుందని ఏ ఒక్కరు కూడా భావించరు కదా. అయినా ఎందుకు మీకు ఈ తాపత్రం అని అడుగుతూ ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ఎన్నికల్లో సింబల్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన ఫ్యాన్ గుర్తు పైన గెలిచి మున్సిపల్ చైర్మన్లుగాను, కార్పొరేషన్ మేయర్లుగాను ఇవాళ పదవుల్లో కొనసాగుతూ ఉంటే, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులుగాను పదవుల్లో కొనసాగుతూ ఉంటే వాళ్ళని ఎందుకు దించాలనే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా.